ఒక రకంగా రైతు బాధ ఉంది. వాస్తవంగా ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఇది 20-25 సంవత్సరాలుగా కొనుగోలు కేంద్రాలు ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు కేంద్రాలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ఏ పార్టీ ఉన్నదనేది కాదు, ఎవరు అధికారంలో ఉన్నారనేది కాదు, వారు చేయాల్సినటువంటి పని ఇది. కాబట్టి అధికారులు ప్రభుత్వము ఇద్దరు కలిసి ఇవాళ రైతుకు ఇబ్బంది కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ డిసిఓ గారు కానీ, అలాగే ఐకేపీ అధికారులు కానీ, డిసిఎంఎస్ అధికారులు కానీ ఇవాళ కొనుగోలు కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టారు. ఇవాళ ప్రతి ఒక్కరికి తెలుసు పంట ఎన్ని ఎకరాల్లో వేశారు, ఎంత యాసంగిలో వర్షాకాలానికి యాసంగికి ఎంత పంట డిఫరెంట్ ఉంటుంది, ఎంత పంట ఈల్డింగ్ వస్తుంది, అంటే ఎంత పంట పడుతుంది అన్నది అధికారులకు తెలుసు. అధికారులు ప్రభుత్వము కోఆర్డినేషన్ చేసుకుని రైతుకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరము ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు అందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టుకుంటా కల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో కల్లాల్లో ధాన్యమే 90% అయిపోయింది, పని లేకుండా తిరుగుతున్నారని వాళ్ళు అంటుంటే కళ్ళకు గట్టినట్టు ఇవాళ సాక్ష్యాలున్నాయి. మేమేది ఏసీ రూముల్లో కూర్చుండి మాట్లాడలేదు, మేము కల్లాల్లోకి వచ్చి రైతుల మధ్య నిలబడి రైతుల కష్టాన్ని వింటూ రైతులతోనే మాట్లాడించాం తప్ప మా పార్టీ కార్యకర్తలతోనో లేకపోతే కండ వేయించి దుమ్మెత్తి పోసే కార్యక్రమమో మేము చేయలేదు. ఇక్కడ అచ్చం రైతులే మాట్లాడారు. పంట పెట్టే కాలం వచ్చింది, కానీ యాసంగిలో పంటను అమ్ముకునే అవకాశం ఇంకా రాలేదు. వర్షాకాలం రానే వస్తుంది, మిర్గం వస్తుంది, మేము దుక్కి దున్నాలా, రేపు పొద్దున విత్తనాలు వేయాలా, ఫర్టిలైజర్ కొనాలా, మళ్ళీ పంటలు పెట్టాలా, కానీ పెట్టే లోపల ఇవాళ ఈ యాసంగిలో పంట పండించిన పంటను అమ్మే పరిస్థితిలో లేము అని చెప్తున్నారు. కుప్పలు నానిపోతున్నాయి, ముక్కులు వలిపోయి మొలకలు వస్తున్నాయి, మక్కలు అవి నల్లబడిపోతున్నాయి, వడ్లు నల్లబడిపోతున్నాయి. అయినా ప్రభుత్వం ఇంకా తీయాల్సిన ధాన్యం ఎంతుంది అని అంటే నెల రోజుల నుంచి వారు ఎంతైతే ఎత్తారో ధాన్యం ఇంకా అంతకు ఇంకొక 5% అంటే 55% ధాన్యం ఇంకా కళ్ళల్లో ఉంది. ఇది నిజం. ఏ సెంటర్కి వెళ్ళినా సరే, చిన్న సెంటర్లను వదిలేయండి, పెద్ద సెంటర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెల రోజులు ఎత్తినా గానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సెంటర్లు ఇప్పటి వరకు ఖాళీ అయినాయి అనేది ప్రభుత్వము శ్వేతపత్రం రిలీజ్ చేస్తే సరిపోతుంది. కానీ అధికారులు జిల్లా వ్యాప్తంగా ప్రతి అడిషనల్ కలెక్టర్ నుంచి, ప్రతి డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ నుంచి మేము తీసుకున్న పేపరు ప్రకారం అధికారుల నుంచి తీసుకున్న పేపర్ ప్రకారం చూస్తేనే ఇవాళ 60% పోయినట్టే చూపెడుతున్నారు. కానీ 1-2-3 జిల్లాల్లో ఒక 70% పోయినట్టు చూపిస్తున్నారు. కానీ ఎక్కడైతే 70% పోయిందని చూస్తున్నామో అక్కడ ఇంకా 50% ఉన్నది, అంటే తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. సరే, మీరా మేమా అనేది పక్కన పెట్టేసి అందరికి కావాల్సింది రైతుల కోసమే మిగిలిన పంటను ఎన్ని రోజుల్లో లిఫ్ట్ చేస్తారు? అకాల వర్షాలు పడడం కాదు, వర్షాకాలం వచ్చింది, ఇవాళ ఋతుపవనాలు వచ్చాయి, వానలు పడితే నానిపోయినటువంటి వడ్లను గాని మక్కల్ని గాని మీరే తీసుకోవాల్సిన బాధ్యత. అంటే మనమే రాజకీయ నాయకులే తీసుకోవాల్సింది, ప్రభుత్వమే తీసుకోవాల్సిన అవసరం 100% ఉన్నది. రైతులను ఇబ్బంది పెట్టకుండా మిగిలిన ధాన్యాన్ని ఎన్ని రోజుల్లో తీసుకుంటారు? మరి 6వ తారీఖు నాడు మిర్గం ఉన్నదే, ఇవాళ రైతులు మొత్తము ఆ మిర్గం నుంచి పంట పొలాల్లో ఉండాలనే, మరి కళ్ళాల్లో ఉండాలా, లేదా రైతు పోయి పంట పొలాల్లో ఉండాలా, లేదా 2 దగ్గరలో ఉండాలా అనేది నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలా. ఇవాళ ఇది మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏసీ రూములో కూర్చుంటే ఎవరం మాట్లాడినా, ఏసీ బండ్లలో తిరిగినా, చెట్టు కింద రైతు ఇబ్బంది పడుతుంటే, కళ్ళల్లో నీళ్లు వస్తుంటే, కళ్ళాల్లో వర్షం పడి నీరు వస్తుంటే మరి రైతు ఏం చేస్తాడు? ఏడవకుండా పంటను కొనే పరిస్థితిలో ప్రభుత్వాలు లేనప్పుడు పంటకు ఇది పెట్టద్దు, ఈ కొనుగోలు కేంద్రాల్లో అన్ని కొనబడునని ఒక నిర్ణయం తీసుకోండి. అప్పుడు ఖచ్చితంగా పంట మార్పిడి జరుగుతుంది. మేము ఓన్లీ వడ్లే కొంటాం,
మేము ఇవే కొంటామని మాట్లాడితే రైతు వేరే పంటను ఎక్కడికి తీసుకుపోవాలని అర్థం కాకుండా పంట మార్పిడి చేయకుండా వడ్లు పెట్టే పరిస్థితికి వచ్చింది. మరి మీరు ఆ వడ్లకు సబ్సిడీ ఇచ్చే బదులు ఆ వడ్లను కొనే పరిస్థితిలో ఉన్నప్పుడు మరి కొనుగోలు కేంద్రాల్లో అన్ని పంటలు కొంటాం. ఏ పంట అయినా రైతు ఇష్ట ప్రకారంగా పెట్టొచ్చు. ప్రతి పంటకు మేము ఈ సబ్సిడీ ఇస్తాం. దీని ప్రకారంగా మేము కొనుగోలు కేంద్రాలు 24 గంటలు 365 రోజులు మార్కెట్ యార్డులలో కొనుగోలు కేంద్రాలు ఉంటాయి. మీరు ఎప్పుడు పంట వస్తే అప్పుడు తీసుకుపోయి అమ్ముకోవచ్చు అనే ధైర్యం రైతుకనివ్వండి. లేదా మూకుమ్మడిగా వ్యవసాయం బంద్ చేయండి, ఒక 2 సంవత్సరాలు మీకు నెలకింత ఇస్తామనన్నా రైతులకు చెప్పండి, ఆ కష్టాలన్నీ తీరిపోతాయి. వారు పంట పెట్టుబడి పెట్టి అప్పులు చేసి మీరు ఇచ్చే ఈ రుణమాఫీలు, రైతు బంధులు, రైతు భరోసాలు ఇవన్నీ చెప్పుకుంటూ పోతుంటే ఇచ్చేది 5 పైసలు అయితే వాళ్ళ ఖర్చు 95 పైసలు. లగ్గము భారీగా చేస్తున్నటువంటి వ్యక్తికి 1000 రూపాయల కట్నం ఇచ్చినట్టున్నది. లగ్గం 1,00,000 రూపాయలు అయితే మనం ఇచ్చేది 1000 రూపాయలు. 99,000 పేరు మనకే తీసుకునే పరిస్థితి ఎల్లటి రేపటి రాజకీయ నాయకులు తయారవుతుంటే, ప్రభుత్వాలు తయారవుతుంటే ఇది తప్పు అనేది తెలియజేస్తున్నాం. ఇవాళ ఒక అమ్మాయి చెప్తున్నది, ఎవడొచ్చినా ఏం చేస్తాడు, కొనేటోడు ఎందుకు కొంటలేడు అని అడుగుతున్నారు. కొనేటోడు ఏప్రిల్ 1వ తారీఖు నాడు కొనుగోలు కేంద్రాలు చాలు కావాలా? ఏప్రిల్ 25 వరకు కూడా కొనుగోలు కేంద్రాలు చాలు కాలేదు. ఏప్రిల్ 1 నాడే వడ్లు వచ్చి పోసిరు. వారియే 25-30 రోజులు ముందొచ్చిన అడ్లే 30 రోజుల దాకా అక్కడ ఎండిపోయింది. ఎండలేమో మండిపోతున్నాయి, పంటనేమో ఎండిపోతుంది. ఇవాళ తీసుకునేవాడు తీసుకోకుంటే ఇవాళ ఎప్పుడు ఎత్తుతారు, ఎప్పుడు ఈ డబ్బులు వేస్తారు, ఎప్పుడు మళ్ళీ తిరిగి వర్షాకాల పంటలు రైతులు చేస్తారు? అంటే అప్పు తీరక ముందే అప్పు చేయాలా, అప్పు మీద అప్పు కట్టి మిత్తి కట్టాలా, మళ్ళా మనం పోయి రైతులను రాజాని మాట్లాడాలా, రేపు ఓటు కోసం రాజకీయం చేసే పరిస్థితికి వచ్చింది తప్ప ఎప్పుడు కూడా ఇది నిజంగా రైతును రాజుగా చూడాలనే కోరిక ఈ ప్రభుత్వానికి లేదు. రైతుల కోసం మాటిచ్చి ప్రజాపాలన అని చెప్పి ప్రజల్ని మమ్మల్ని ఎన్నుకున్నారు, ఇది రైతు రాజ్యం అని చెప్పి ఇవాళ రైతులు ఖచ్చితంగా ఇప్పటికి 60 రోజుల నుంచి కళ్ళలోనే బడి చేస్తున్నారు.